400, 600 చదరపు అడుగుల లోపే ఇందిరమ్మ ఇండ్లపైన గృహ నిర్మాణ శాఖ అధికారులు నిబంధనలు, పలు చోట్ల అయోమయంలో లబ్ధిదారులు. మళ్ళీ ఏం గైడ్ లైన్స్ కొత్తగా ఇచ్చారు. ఈ గైడ్ అది వచ్చులేదు సచ్చులేదని గైడ్ లైన్స్ మాత్రం తాపకొట్టి మారుస్తూ ఉన్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోపే నిర్మించుకోవాలని ప్రభుత్వం షరతు పెడుతుండటంతో పలువురు లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా మొదటి విడతగా రాష్ట్రంలో 70,122 ఇండ్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో 2,830 మంది లబ్ధిదారులు పునాది కూడా పూర్తి చేసుకున్నారు. ఇందులో సుమారుగా 280 మందికి పైగా 600 చదరపు అడుగులకు పైగానే ఇంటి నిర్మాణాన్ని చేపట్టినట్టు గుర్తించిన అధికారులు మొదటి విడత బిల్లు 1,00,000 విడుదలకు నిరాకరించారు. మళ్ళీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునాదిలో మార్పులు చేసుకుంటేనే బిల్లులు అందిస్తామని చెబుతున్నారట. మీకు ఎందుకే ఆయన 600 కాకపోతే 700 కట్టుకు 800 కట్టుకుంటాడు, ఇంకా కొన్ని పైసలైనా అప్పు తెస్తాడో, యాడ్ చేసుకుంటాడో, ఎకరం అమ్ముతాడో, పని చేసుకుంటాడో. మీరు ఇవ్వాల్సిన 5 లక్షలు ఇచ్చేయండి. మీరు ఇవ్వాల్సిన 5 లక్షలు ఇచ్చేయండి. ఒక షరతు, ఒక కండిషన్ పెట్టండి. ఇప్పుడు మీరు పెట్టింది బాగానే ఉంది, విడతల వారీగా డబ్బులు ఇస్తున్నారు. ఎందుకంటే జనాలకు డబ్బులు డైరెక్ట్గా 5 లక్షలు ఇచ్చేస్తే అవి రకరకాల వాడేసుకుంటూ ఉంటారు. ఓ దావత్ అయితే మొత్తం కథం అయిపోతాయి. బాగానే ఉంది. ఇప్పుడు పునాది అన్నది మీరు పెట్టుకున్నారు. చలో మీరు పునాది ఎంత ఉన్నది అన్నది పక్కన పెట్టండి. ఆయన 600 కాకపోతే 800 కట్టుకుంటాడు. పునాది కంప్లీట్ అయితే 1,00,000 ఇచ్చేయండి. ఇంకా కంప్లీట్ అయితే ఇంకో 1,00,000 ఇచ్చేయండి. మొత్తం 5 లక్షలు కంప్లీట్ చేయండి. ఇప్పుడు ఆయన ఎక్కువకు పోయి నేను ఇంకేదో చేయాలనుకొని కట్టుకోలేకపోయింది అనుకోండి, ఆపేయండి. మేము ముందే చెప్పినాం ఇది తక్కువలో కట్టుకుంటేనే అవుతుంది అని మీరే చెప్పండి. అప్పుడు ఇప్పుడు ఇట్లా పెట్టడం వల్ల ఏం ఉపయోగం? ఆయన ఎక్కడి నుంచో తెచ్చుకుంటున్నాడేమో, అప్పు తెస్తున్నాడేమో, లేకపోతే ఏమైనా భూమి ఉంటే అమ్ముకుంటున్నాడేమో, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాడేమో. ఇప్పుడు 600 స్క్వేర్ ఫీట్ 600 SFT అంటే చిన్నగా ఉంటుంది కదా, 400 అంటే ఇంకా ఘోరంగా ఉంటుంది. అప్పుడు అలా ఇప్పుడు ఇలా అయితే ఎలా? ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా సొంత స్థలాలు ఉన్నవారు తమకు నచ్చిన విస్తీర్ణంలో నిర్మాణాలు చేసుకోవచ్చని, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇస్తామని ప్రభుత్వం పలు సందర్భాల్లో వెల్లడించింది. మోడల్ ఇండ్లను లబ్ధిదారులకు అందుబాటులో ఉంచినప్పటికీ ఎలాంటి నిబంధనలు పెట్టబోమని తెలిపింది. తాజాగా అధికారులు 400 నుంచి 600 చదరపు అడుగుల మధ్యలోనే ఇంటిని నిర్మించుకోవాలని పదే చెబుతుండటంతో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలతో పాటు తాము కూడా ఇంటికి అదనంగా ఖర్చు చేసుకుంటున్నామని ఇప్పుడు నిబంధనలు విధిస్తే ఎలా అని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 600 చదరపు అడుగులు దాటితే BPL పరిధిలోకి రారని అధికారులు అంటున్నారు. వాస్తవానికి పేదల ఇండ్లను 400 చదరపు అడుగుల్లోనే నిర్మించాలని ప్రభుత్వం అదనంగా 200 చదరపు అడుగులకు పెంచిందని హౌసింగ్ శాఖ అంటోంది. మే 5వ తేదీలోపు ఇందిరమ్మ ఇండ్ల 2వ జాబితా ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇంటి నిర్మాణం 400 నుంచి 600 చదరపు అడుగుల లోపే ఉండాలని నిబంధనను విస్తృతంగా ప్రచారం చేయాలని జిల్లా యంత్రాంగాలకు గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇస్తున్నారట. ఈ చిన్నవి వీటి మీద కాదు మీరు దృష్టి పెట్టాల్సింది. అర్హులైన వాళ్ళకి ఎంత తొందరగా డబ్బులు ఇవ్వాలన్న దాని మీద ఫోకస్ చేయండి. వాళ్ళు త్వరగా ఇల్లు కట్టుకునేలాగా చేయండి.